ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకులో రైతు మనోవేదనను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. బేల మండలం రేణుగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతని వ్యవసాయ భూమి పేరిట సదరు రైతు తీసుకున్న రుణం చెల్లింపులో బకాయి పడ్డ కారణంగా బ్యాంకు సిబ్బంది వేధించారని, అందుకే విసిగిపోయి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అటు రైతు మృతితో బ్యాంకు వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు, బంధువులు అక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వేధింపులకు గురిచేసి రైతు బలవన్మరణానికి కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు మోహరించారు. అక్కడ మా డాడీ జాదవ్ దేవరావు ఇవాళ ఆఫ్టర్నూన్ కాల్ చేసిండు. ఐసిఐసి బ్యాంక్లో ఉన్నాను, ఇక్కడ వీళ్ళు టార్చర్ చేసిండు, అందుకు నేను ఇక్కడ మందు తాగుతున్నాను అన్నట్టు కాల్ చేసి మన బాబాయ్కి చెప్పు అని చెప్పిండు. మా డాడీ జాదవ్ దేవరావు ఇవాళ ఆఫ్టర్నూన్